నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది। ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది, ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ముందుగా ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ చూసినట్లయితే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుంది। మరి వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే కనీసం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 36 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। దీనికి సంబంధించిన దరఖాస్తు లింక్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది। మరి వీటికి సంబంధించిన విద్యార్హతలు చూసినట్లయితే మనకు దీనికి సంబంధించిన అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఈ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అని అంటే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। వారితో పాటుగా డిప్లొమాలో అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఈ కోర్సులలో డిప్లొమా పొందినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। కాకపోతే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారో వారికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది। అది కూడా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది। అంటే అభ్యర్థులకు వాహనాలపైన ముఖ్యంగా వెహికల్స్ మీద అంటే హెవీ వెహికల్స్ మీద కంప్లీట్గా అవగాహన ఉండాల్సి ఉంటుంది। వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। మరి ఈ పోస్టుల యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే ముందుగా మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది। ఆ తర్వాత మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది। ఎగ్జామినేషన్ ప్రాసెస్లో చూసినట్లయితే మొత్తం మనకు ఎగ్జామ్లో 2 పేపర్లకు గాను ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఆ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ సంబంధించినటువంటి ఒక పేపర్కి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। పేపర్ 1 చూసినట్లయితే మనకు జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి 150 ప్రశ్నలకు గాను 150 మార్కులతోటి మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। అదే రోజు మనకు పేపర్ 2 కూడా పేపర్ 2లో మనకు ముఖ్యంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిలబస్ నుంచి మనకు పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। దీంట్లో 150 ప్రశ్నలకు గాను మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। కాకపోతే మాత్రం అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పేపర్ 1కి వచ్చేసరికి ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటే పేపర్ 2కి వచ్చేసరికి ప్రతి ప్రశ్నకు 2 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది। అంటే మనకు 2 పేపర్ల నుంచి దాదాపుగా 450 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఇది అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం। మరోవైపు అభ్యర్థులకు ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఎగ్జామ్లో పేపర్ 1 మరియు పేపర్ 2లో రెండిట్లోనూ నెగిటివ్ మార్క్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 1 అవర్ టైంలో మనకు 100 మార్క్స్ గాను ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। అది కూడా మెరిట్ జాబితాలో యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది। సో ఇది అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం। అదేవిధంగా ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ చూసినట్లయితే జిఎస్ అంటే పేపర్ 1 నుంచి మనకు చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మరియు ఆంధ్రప్రదేశ్ కల్చర్, దాంతోపాటుగా మనకు ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। మరీ ముఖ్యంగా మనకు కరెంట్ అఫైర్స్ నుంచి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది। ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్। పేపర్ 2కు సంబంధించినటువంటి సిలబస్ చూసినట్లయితే డిప్లొమా స్టాండర్డ్ సంబంధించినటువంటి మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాని నుంచి పూర్తిగా మనకు 150 ప్రశ్నలు గాను అడగడం జరుగుతుంది। ఓకేనా, ఇది ఇవాల్టి వీడియో। మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। థ్యాంక్ యూ ఆల్।